హరే కృష్ణ ప్రభు. ప్రొడ్యూసర్ హరే కృష్ణ. రోజు నాకు లైవ్ వాయిస్ క్లియర్ అనిపిస్తుందా? సౌండ్ కొంచెం క్లారిటీ లేదు ప్రభుజీ. క్లారిటీ లేదా? ఒక్క నిమిషం ప్రభుజీ. ఇప్పుడు ఇప్పుడు బాగా ఉంది. మంగళాచరణ స్టార్ట్ చేసేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. లాస్ట్ క్లాస్ లో ఏం చేసి ఇచ్చామో చెప్పగలరా? హరే కృష్ణ. మనం ముందు శ్లోకాలు నేర్చుకున్నది ఏదైనా ఒక పాయింట్ చెప్తారా? హరే కృష్ణ. వాయిస్ మళ్ళీ క్లారిటీ లేదు ప్రభుజీ. కొంచెం సౌండ్ పెంచుతారా? ఒక్క నిమిషం. హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తున్నాను, భావిస్తున్నాను. ఇప్పుడు బాగానే ఉంది. థ్యాంక్ యూ. సో లాస్ట్ శ్లోకంలో మనం చర్చించాం కదా, అన్నద్భవతి భూతాన్ని జన్నాదన సంభవం విఘ్నాద్భవతి జన్య విఘ్న కర్మ సముద్భవ. సో నార్మల్గా మనకి ఫుడ్ మనకి లైఫ్ కదా, అదే మళ్ళీ ఫుడ్ ఎలా వస్తుంది? రెయిన్స్ ద్వారా. మళ్ళీ రెయిన్స్ ఎలా వస్తాయి? యజ్ఞాల ద్వారా. సో యజ్ఞాలు ఎలా అంటే యజ్ఞాలు ఎలా చేస్తాం? కర్మల ద్వారా. సో అది మనం నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఈరోజు మనం చర్చించేది 3.21 శ్లోక. ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే. హరే కృష్ణ. నాతో పాటు ఒకసారి రిపీట్ చేస్తారు ప్రభుజీ. హరే కృష్ణ. ఒకసారి రిపీట్ చేయండి. యత్ ఆచరతి శ్రేష్ఠ యద్యదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకాస్తదను వర్తతే. థ్యాంక్ యూ. వర్డ్ నేను చదువు. యత్ దేనిని ఆచరతి ఆచరించును శ్రేష్ఠ ఉత్తమ నాయకుడు తత్ దానిని తత్ మరియు దానిని మాత్రమే ఏవ నిశ్చయముగా ఇతర జనులు కూడా స అతడు యత్ దేనిని ప్రమాణముగా కురుతే చేయును లోకమంతయు
తత్ దానిని అనువర్తతే అనుసరించును. శ్రేష్ఠుడైన వ్యక్తి ఎట్టి కార్యములను ఆచరించునో వాటినే సామాన్య జనులు అనుసరించుతారు. ఆదర్శవంతమైన కర్మ ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పునో దాన్నే లోకమంతియు అనుసరించును. సో మనకి ఇందులో చెప్తున్నారు కదా, మనకి ఏమంటున్నారు, ఎవరైతే శ్రేష్టమైన జనులు ఏ కార్యాలైతే చేస్తారో వాటిని మనకి ఏం చెప్తున్నారు, వేరే సామాన్య జనులు కూడా ఫాలో అవుతారని చెప్తారు. మనకి ఈ శ్లోకాలో మనం తీసుకున్నట్లయితే మనకి కృష్ణ చెప్తారు ఇంపార్టెన్స్, లీడర్షిప్ మనకి ఇంపార్టెన్స్ గురించి ఈ శ్లోకాలో చెప్తారు. అలానే అది లీడర్షిప్ వేరే వాళ్ళని కూడా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనం ఈ శ్లోకాలో చర్చిద్దాం. అందులో ఈ శ్లోకాలు మనం ఎసెన్స్ స్టార్టింగ్ తీసుకున్నట్లయితే కృష్ణ మనం ఈ శ్లోకాల్లో మనం ఎసెన్స్ మనం మామూలుగా తీసుకున్నట్లయితే మామూలుగా ఫస్ట్ ఎవరికైనా సహజంగా మనకి ఏంటి ఏదైనా పని చేద్దామన్నా అంటే వేరే వాళ్ళకు కూడా మనకి వాళ్ళ రోల్ మోడల్స్ ఉంటారు. రోల్ మోడల్స్, లీడర్స్, టీచర్, గురువులు. గురువులు ఎట్లంటే వాళ్ళందరూ వాళ్ళ బిహేవియర్, వాళ్ళ వ్యక్తిత్వంతో వేరే వాళ్ళకి రోల్ మోడల్ లెక్క నిలుస్తారు. ఓన్లీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అంటే ఓన్లీ ఇది చేయి అది చేయమని చెప్పడం కాకుండా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ ఆచరణలు చేస్తారో వేరే వాళ్ళకు కూడా అది రోల్ మోడల్ లాగా నిలుస్తుంది. ఇదే మన కృష్ణ మనకి ఈ శ్లోకాలు మనకు వివరిస్తున్నారు. ఇప్పుడు మన సొసైటీలో చూసుకున్నట్లయితే వాళ్ళందరూ సొసైటీలో లీడర్షిప్ గైడెన్స్ కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు. ఒకవేళ టీచర్ అయినా కూడా, లీడర్ అయినా కూడా వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేశారనుకోండి, వాళ్ళని ఫాలో అవుతారండి. చెప్పేది ఒకటి చేసిన వాళ్ళని ఫాలో అవుతారా? తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా వాళ్ళే చేయట్లేదు కాబట్టి మనం చేయాలని వాళ్ళు కూడా ఫాలో అవ్వలేదు. అది వాళ్ళకి ఎట్లా అంటే హిపోక్రటిక్ లెక్క అనిపిస్తుంది. ఒకవేళ చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వాళ్ళే ఫెయిల్ అవుతున్నారు ప్రాక్టీస్ లో అని వాళ్ళకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అనేది పోతుంది. మనకి పాఠ్యంలో చెప్తారు చైతన్య మహాప్రభు ఎట్లా అంటే ఒక గురువు ఉంటారు కదా, గురువు తను బిహేవియర్ ప్రాపర్ గా ఉండాలి వేరే వాళ్ళకి టీచ్ చేసే ముందు. ఫస్ట్ అది వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ లెక్క మనం వాళ్ళు సెట్ చేశారనుకోండి, ఎప్పుడైతే నేర్చుకునే వాళ్ళు ఉంటారో శిష్యులైనా కూడా వేరే వాళ్ళైనా ఓన్లీ వీళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే కాకుండా వీళ్ళ బిహేవియర్ ని కూడా బట్టి కూడా వాళ్ళు ఫాలో అవుతారు. సో ఎప్పుడైతే వీళ్ళ బిహేవియర్ వాళ్ళు చెప్పేది వాళ్ళు చేసేది సేమ్ బిహేవియర్ ఉంటుందో, సో వాళ్ళకి ఆచార్యాలు ఒక రోల్ మోడల్, గురువు అని అంటారు. నార్మల్ గా ఆచార్య, రోల్ మోడల్ అంటే వాళ్ళందరూ వాళ్ళకి తగ్గినట్టు ఏంటి ఏ రూల్స్ పడితే ఆ రూల్స్ వాళ్ళు అట్లనే ప్రిన్సిపల్ కి, అంటే మనకి శాస్త్రాలు చెప్పిన నియమాలు, ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, వాటికి అగేనెస్ట్ గా చేయరు ఎవరైతే ఆచార్యాలు ఉన్నారో, టీచర్స్ ఉన్నారో. ఇప్పుడు మనం నార్మల్గా ఒక స్టోరీస్ చర్చిద్దాం. ముందు మనం చూద్దాం. నార్మల్ గా చాలా మంది ఒక లీడర్ ఒక కింగ్, అంతకుముందు అయితే మనకు రాజులు ఉండేవారు కదా. రాజులు, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు మొత్తం రాజుని ఒక ఆదర్శవంతమైన ఒక వ్యక్తిలాగా చూసేవాళ్ళు. అదే కుటుంబంలో చూసుకుంటే ఒక తండ్రి, అదే ఒక సొసైటీలో చూసుకుంటే ఒక గురువు. ఇప్పుడు ఆఫీస్ లో చూసుకుంటాం కదా, ఆఫీస్ లో ఎట్లా ఒక మేనేజర్, ఇంకా బయట కొంతమంది రోల్ మోడల్, న్యాచురల్ వాళ్ళకు కూడా కొంతమంది రోల్ మోడల్ ఉంటారు. సో వాళ్ళ గైడెన్స్ లాగా తీసుకొని వాళ్ళు ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళే వీళ్ళందరూ ఇప్పుడు చెప్పాం కదా, ఒక లీడర్, గురువు, కింగ్, రాజు, ఇంకా తండ్రి, గురువులు, వీళ్ళందరూ సరిగా వేరే వాళ్ళకి ఆదర్శంగా ఉండకుండా వీళ్ళు మొత్తం వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండి వీళ్ళకి ఉన్నారనుకోండి, వేరే సామాన్య ప్రజలు కూడా అడ్డదారిపోయే ఛాన్స్ ఉంటుంది మనకి.
శీలప్రభ చెప్తారు చక్కగా. ఎలా అంటే ఒకవేళ వేరే వాళ్ళకి ఎవరైనా స్మోకింగ్ సిగరెట్ తాగొద్దు అని మనం చెప్పే ముందు ఫస్ట్ ఒకవేళ నువ్వు తాగితే దాన్ని స్టాప్ చేసి వాళ్ళకి చెప్పాలి ఆ బిహేవియర్. ఒకవేళ ఇతనే తాగుతూ వేరే వాళ్ళకి చెప్పాలనుకోండి, వాళ్ళు కూడా ఇతను తాగుతున్నప్పుడు చూస్తే నువ్వే తాగుతున్నావు మాకు చెప్పేయండి అనుకుంటారు కదా ఎవరైనా. సో అట్లా ఉండొద్దు అని చెప్తున్నా. మనకి ఒక స్టోరీ తీసుకున్నట్లయితే మనకి స్టోరీతో మనకి వీటిని ఈ శ్లోకాన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్స్ లెక్క మనకు తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఒకసారి ఏమైందంటే ఆ ఒక ఒక తల్లి ఒక అబ్బాయిని చిన్నపిల్ల ఒక అబ్బాయిని ఒక సాధువు దగ్గర తీసుకెళ్ళింది. సో సాధు ఏమైందని అడిగితే ఇంకో ఆమె చెప్తుంది, ఈ పిల్లాడు ఎప్పటికీ స్వీట్స్ ఎక్కువ తింటున్నాడు. అంటే ఆ రోజుల్లో అంటే స్వీట్స్ కదా, ఈ రోజులలో ఏమున్నాయండి, ఈ రోజులలో అందరు జంక్ ఫుడ్స్ తినడం, వాళ్ళు అది బయట అది ఇది ఒబేసిటీ చిన్నపిల్లలు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఒబేసిటీ తెచ్చుకుంటున్నారా లేదా, చూస్తున్నారు అనుకుంటా కదా మీరు కూడా. అవును ప్రభుజీ. ఫాస్ట్ ఫుడ్స్ అది ఇది తినేసి ఒబేసిటీ తెచ్చుకుంటారు. ఈ రోజుల్లో అయితే ఈ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అదే ఆ రోజులు అయితే అతను ఆ తల్లి చక్కగా ఇట్లా ఈయన షుగర్ బాగా తింటున్నాడు కాస్త చెప్పండి అని చెప్పింది. సో అతను ఆ పర్సన్ సాధు ఒక గురువు లేకున్న వ్యక్తి ఏం చెప్పారంటే ఒక 2 వారాలతో తీసుకురమ్మని చెప్పారు. సరే అని ఈమె 2 వారాల తర్వాత తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ చెప్పమని చెప్పుడుతోనే ఆయన ఒకటేమంటున్నారు, ఇక నుంచి షుగర్ తినడం ఆపేసి తగ్గించే అని చెప్పారు. చెప్పడంతో ఆమె ఈ ఒక్క మాట గురించి మళ్ళీ 2 వీక్స్ ఎందుకు ఆగమన్నారు అన్నది. అంటే నేను కూడా ఇంతకుముందు కొంచెం తినేవాడిని, ఫస్ట్ నేను స్టాప్ చేసుకొని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆచరించారు కదా అని చెప్పారు. సో ఇది మనకి ఏం గుర్తు చేస్తుందంటే వేరే వాళ్ళకి ఫస్ట్ అడ్వైజ్ చేసే ముందు సో ఫస్ట్ మనం సరిగా చేస్తున్నామా లేదా అది, సో అవి మనం గివప్ చేస్తున్నామా లేదా. సో ఎప్పుడైతే మనం వాటిని ఏది చెప్పేది ఏదో వదిలేయడం లేదంటే దాన్ని సరిగా మనం ప్రవర్తించడం చేస్తామో పక్క వాళ్ళకు కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఈ లెసన్ ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వేరే వాళ్ళకి చెప్పేదానికంటే ముందు మనం ప్రాక్టీస్ చేయాలి, అది ఏదైతే ప్రిన్సిపల్ ఉందో అది అని. సో ఈ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈ శ్లోకాలో ఉంది కదా, ఎప్పుడైతే పెద్దవాళ్ళు శ్రేష్ఠులు ఏది చెప్తారో ఏది ఫాలో చేస్తారో వీళ్ళు ఫాలో అవుతారని. అందుకని శ్రేష్ఠులు ఎలా అవుతారు, వాళ్ళు కూడా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ వీళ్ళు చెప్పేది సరిగా వాళ్ళు కూడా ఫాలో అవడమే కదా. వాళ్ళు ఓన్లీ మాటలు చెప్పడం కాదు కదా, మాటలు ఓన్లీ కాకుండా ఎప్పుడైతే వాళ్ళు బిహేవియర్ తో ఉంటారో అందరు వాళ్ళు కూడా ఫాలో అవుతారు. సో ఈ ఎగ్జాంపుల్ మనకి ఇది చేస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ మీకు ఈజీగా ఇది అర్థమైపోతుంది. రామాయణంలో మనకి రాముడు, హరే కృష్ణ, రామాయణంలో మనకి రాముడు ఉన్నారు కదా, రాముడు మనకి వనవాసానికి వెళ్ళమని వాళ్ళ తండ్రి ఆదేశాలు ఇస్తారు కదా. ఎన్ని సంవత్సరాలు వనవాసం వెళ్ళాలని ఆదేశాలు ఇస్తారండి? 12 సంవత్సరాలు. 14 సంవత్సరాలు. సో 14 సంవత్సరాలు వెళ్ళమంటారు కదా. సో ఆయన అసలు ఏం మాట్లాడకుండా ఏం కంప్లైంట్ చేయకుండా నన్ను రేపే రాజు చేస్తాను ఇప్పుడు పంపించలేదు అట్లా ఏం కంప్లైంట్ చేయలేదు. ఆయన శ్రద్ధగా వాళ్ళ నాన్న చెప్పేది యాక్సెప్ట్ చేశారు. ఆయన హ్యూమిలిటీతోని ఆయన కరుణతో దయతో యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయడం వల్ల ఆయనకి ఎగ్జాంపుల్ లెక్క అయిపోయారు ఆయన అందరూ ఆ రాజ్యంలో ఉన్న అందరికి. సో ఆ ఎగ్జాంపుల్ తో సీతమ్మాదేవి ఏం చేశారు, ఆమె అవుట్ ఆఫ్ లవ్ అంటే ప్రేమతోని ఇంకా భక్తితోని ఆమె కూడా ఆయనతోని వెళ్ళింది. అట్నే మనకి తెలుసు కదా. ఇంకెవరు ఎలా చెప్పండి, రాముడితో పాటు సీతాదేవి మరియు లక్ష్మణుడు కూడా ఆయనకి సర్వీస్ చేయడానికి వెళ్ళారు. సో మనకి తర్వాత ఇప్పుడు భరతుడు ఉన్నాడు కదా, భరతుడు యాక్చువల్లీ మొత్తం ఈ రాముడు వెళ్ళడానికి కారణం భరతుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళు కదా. సో ఈ భరతుడు ఏంటంటే అసలు ఇక ఈ రాజ్యం నాకు అనుభవించడం నాకు అవసరం లేదు అన్ని ఆయన మొత్తం వదిలిపెట్టేసి ఆయన కూడా చిన్న రాజ్యానికి అవతల చిన్న కుటీరంలో
కింద నేలపైన పడుకునేవాడని. మళ్ళీ మళ్ళీ తర్వాత ఏం చేస్తారు, రాముని దగ్గరికి పోయి వేడుకున్నారు నువ్వే రావాలి అని. కానీ తర్వాత రాముడు లేదు లేదు నువ్వే చేయాలంటే రాముని ఆ, మన పాదుకలు ఉంటాయి కదా, పాదుకలు చెప్పులు, అంటే అంతకుముందు అవి చెక్కతో ఉండేవి. సో ఆ పాదుకలు తెచ్చి ఆ సింహాసనంలో పెట్టి అన్ని సంవత్సరాలు ఆయన పాలించారు. సో ఆ రాముని గుణం ఉంది కదా, గుణం, ఆయన చేసే వ్యవహారాలు కూడా అందరికీ చాలా చక్కగా ఒక రోల్ మోడల్ లెక్క, ఒక నోబెల్ పర్సన్ లెక్క అందరికీ ఇన్స్పైర్ చేశారు. ఈ ఈ అతను దానివల్ల మొత్తం అయోధ్య రాజ్యంలో మొత్తం ధర్మం కూడా చక్కగా పరిపాలించబడింది. సో మనకి ఈ ఎగ్జాంపుల్ మనకి ఏం చెప్తుందంటే, ఒక పర్సన్ ఎప్పుడైతే తన తన ఎగ్జాంపుల్ తోని పక్క వాళ్ళని అందరినీ అప్లిఫ్ట్ చేయగలుగుతారు, పక్క వాళ్ళని మొత్తం ఎంటైర్ సొసైటీని కూడా అప్లిఫ్ట్ అంటే ఉద్ధరించగలుగుతారు. వాళ్ళనే వాళ్ళ గైడెన్స్ కూడా ఇవ్వగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళు కూడా రైచియస్నెస్ చక్కగా ఉంటారో, చక్కగా పాలిస్తారో, చక్కగా వాళ్ళు వ్యవహారాలను చేస్తారో, దానివల్ల వేరే వాళ్ళు కూడా చక్కగా దాన్ని ఫాలో అవుతారు. ఇది ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమై ఉంటుంది. మన రామాయణం నుంచి మాకు రామాయణం చిన్నప్పటి నుంచి మాక్సిమం అందరికీ తెలిసింది కదా. ఇంకో ఎగ్జాంపుల్ మనకి ప్రభుపాద. ఎంతమంది చూస్తారండి మనకి ఇస్కాన్ టెంపుల్ కి మీరు వెళ్ళినప్పుడు? ప్రభుపాద మనకి టెంపుల్ లోనే ఉంటారు, కూర్చొని ఉంటారు. చూసారా అందరూ? ప్రభుపాద విగ్రహం ఉంటుంది, చూసారా అండి? చూడలేదు చూడలేదు. మీరు ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు నార్మల్ గా ప్రభుపాద్ డిటీస్ ఉంటాయి కదా, విగ్రహాలు ఉంటాయి, విగ్రహాలకు ఎదురుగా లేదంటే సైడ్ లో ప్రభుపాద్ వారు కూర్చొని ఉంటారు. మనకి ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఆయన. సో ఆయన ఫస్ట్ మనకి వాళ్ళ గురువు ఆదేశాల ప్రకారం ఎప్పుడైతే అమెరికా వెళ్ళారో, 70 సంవత్సరాల వయసులో అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళినప్పుడు ఆయన దగ్గర అసలు ఏం లేవు, ఓన్లీ ఒక 40 రూపాయలు, 40 రూపాయలు ఇంకా కొన్ని బుక్స్ తప్పించి ఇంకా అసలు ఏం లేవు. అసలు అసలు వేరే వాళ్ళ సపోర్ట్ కూడా లేదు ప్రభుపాద్కి. కానీ ఒక్కడే దేవుని మీద భారం వేసి, అట్లే దేవుడు భగవంతుడు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవంతుడు ఈయనకి హెల్ప్ చేస్తాడని తెలుసు. ఎందుకంటే అది ఆయన స్ప్రెడ్ చేసేది అది దేవుని నామం గురించి. సో దేవుడు తప్పకుండా హెల్ప్ చేస్తాడని ప్రభుపాద్కి దృఢ సంకల్పం ఉంది. సో ఆయన స్లోగా ఒంటరిగా వెళ్ళారు, ఒక్కరే వెళ్ళారు. తర్వాత ఒక చిన్న పార్క్ లో కూర్చొని చాంటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. నార్మల్గా కీర్తన వినంటే ప్రభుపాద్ది చాంటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి, హరి రామ 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 హరి హరి. సో చాలా లయబద్ధంగా కర్తాలు ప్లే చేసుకుంటా చాంటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. చుట్టుపక్కల అందరు గ్యాదర్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో తర్వాత క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు ప్రభుపాద్. క్లాసెస్ స్టార్ట్ చేయడం, ఇక్కడ క్లాస్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడైతే మనం ఆన్లైన్ లో వింటున్నాం కదా, అప్పుడు ఆఫ్లైన్. మన కోవిడ్ కాబట్టి ఇప్పటి నుంచి ఆన్లైన్ తెలిసింది. అంతకుముందు ఆఫ్లైన్ అయ్యారు. అందరూ చక్కగా ఇక్కడైతే క్లాస్ ఉంటుందో అక్కడికి అటెండ్ అయ్యేవాళ్ళు. సో వచ్చిన వాళ్ళకి ప్రభుపాదే తన చేతులారా అందరికి ఎంతమంది వస్తున్నారో అంతమంది వడ్డించడం. వాళ్ళు మొత్తం తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ గిన్నెలు ఏవైతే ఉన్నాయో ఆయనే కడగడం, ఆ రూమ్స్ ఏవైతే ఉన్నాయో అతనే నీట్ క్లీన్ చేసుకోవడం, అలా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వారాలు, కొన్ని రోజులు జరుగుతూనే ఉన్నాయి. సో ఒక్కొక్కసారి తర్వాత ఇది ఎంత ఎవరు చేస్తున్నారు అని వాళ్ళు చూసేవారికి ప్రభుపాద్ మొత్తం అంతా వాళ్ళకి వడ్డించడం, తర్వాత క్లీన్ చేయడం మొత్తం చూసి వాళ్ళు చాలా అంటే చాలా ఆశ్చర్యపోయారు. మళ్ళీ భక్తికి ఆయన దృఢ సంకల్పానికి, ఆయన చేసే ప్రభుపాద్ చేసే వ్యవహారాలు ఉన్నాయి కదా, ఏవైతే తను చెప్పడం ఒకటే కదా, తను కూడా ఎవరికి హెల్ప్ చేసుకుంటే తను ఫాలో అవ్వడం. సో ఇవన్నీ అందరినీ చాలా అంటే చాలా మోటివేట్ చేశాయి. సో అది మోటివేట్ చేసేసి ఎలా అంటే అందరూ వాళ్ళ వందలు వేల మంది వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ ని వదిలిపెట్టారు. మీరు పాశ్చాత్య దేశం అదే ఫారెన్ లో చూసినట్లయితే ఒక్కోరు తాగడం తినడం చాలా అంటే చాలా వాళ్ళకి కామన్ లెక్క ఉంటది కదా. సో అట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా వదిలిపెట్టేసి మన మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అందుకని ఇప్పుడు ప్రపంచం మొత్తంలో మీరు మాక్సిమం అన్ని కంట్రీస్ లలో ప్రభుపాద్, ఇస్కాన్, భగవద్గీత అండ్ హరినామం, మీరు ఆఫ్రికాలో పోయినా ఇక్కడ పోయినా కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చక్కగా హరినామం చేస్తూనే ఉంటారు చక్కగా. సో అట్లా వాళ్ళు మోటివేట్ అయ్యారు.
వాళ్ళు అంటే మోటివేట్ అంటే వాళ్ళు ఓన్లీ వినేది ఒకటే కాదు, ప్రభుపాద చేసేది ఏం చేశారో వాళ్ళు కొంచెం కళ్ళారా కూడా చూస్తారు ఆ రోజులలో వాళ్ళు. సో అట్లా ఆచార్య అంటే చెప్పడం ఒక్కటే కాదు, తన తన వ్యవహారాలతో కూడా అందరికి తను ఏమేం చేస్తారో దాని ద్వారా అందరినీ ఇంపాక్ట్ చేస్తారు ఆచార్య. సో అది ఇది మనకి భగవద్గీత ఈ శ్లోకాలు మనకి టీచర్ మనం చెప్పుకున్నామా, టీచర్ ఓన్లీ చెప్పడం ఒకటే కాదు, ఆ, ఎప్పుడైతే మన స్క్రిప్చర్ లో ఉన్నాయో వాటి ప్రకారం కూడా తను జీవిస్తాడు. ప్రభుపాద చెప్పేవారు సింపుల్ లివింగ్ హై థింకింగ్ అని. సాధారణమైన జీవనం మనం ఆలోచించే విధానం ఎక్కువగా ఉండాలని అది చెప్పేవారు. సో ఇది మనం ఈ శ్లోకాన్ని నార్మల్ గా మనం మన పర్సనల్ లైఫ్ లో, మన వ్యక్తిగత జీవితంలో మనం ఎట్లా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటే చిన్నగా జస్ట్ మీరు ఏదైనా చిన్న పనులు చేసినప్పుడు మనం జస్ట్ అనుకోవాలి మనకి ఇన్ఫ్లుయెన్స్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు కదా. ఇప్పుడు నేను ఈ పని చేయడం వల్ల ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? నా ఫ్రెండ్సా, లేదంటే నా చుట్టుపక్కల బంధువులా, లేదా చుట్టుపక్కల వాళ్ళ, ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కదా. సో మన బిహేవియర్ ని ఎవరో ఒకరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. సో మనం ఎప్పుడైతే మంచి చేస్తామో వాళ్ళకు కూడా ఇన్స్పైర్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే ఒక మంచి అలవాట్లు తీసుకున్నామో వాళ్ళకు కూడా ఇన్స్పైర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు అందరూ ఒక చాలా మంచి అలవాటు తీసుకున్నారు, ఏంటో చెప్పండి. అందరూ ఒక మంచి అలవాటు తీసుకున్నారు, భగవద్గీత క్లాసెస్ అటెండ్ అవ్వడం. భగవద్గీత క్లాసెస్ వినడం. సో ఇది ఎప్పుడైతే ఆచార్యాల నుంచి వచ్చిందో, ఇప్పుడు ఆచార్యాల నుంచి కదా మనకు వచ్చింది నాలెడ్జ్, ఆచార్యాల నుంచి మనకు వచ్చింది, మళ్ళీ మనం వింటున్నాం. సో అట్లా సాధారణ ప్రజలు కాస్త మనం కూడా స్లోగా మనం ఎప్పుడైతే నేర్చుకుని భగవద్గీత మనం కూడా శ్రేష్టం అవ్వచ్చు, శ్రేష్టం అవి భగవంతుని జ్ఞానాన్ని ఇంకా ఇంకా తెలుసుకోవచ్చు. సో అట్లా మనం అయితే ఎప్పుడైతే ఇప్పుడు మనకు శ్రద్ధగా రోజు కంటిన్యూ అవ్వడం ఇట్లనే మీరు వస్తున్నారు కదా డైలీ, అట్లే రోజు కంటిన్యూ మనం చేసాం అనుకోండి, వాళ్ళకు కూడా ఓకే వీళ్ళు భగవద్గీత జ్ఞానం వింటున్నారు, వీళ్ళకి కూడా వీళ్ళ వీళ్ళ వ్యక్తిగత జీవితంలో, వీళ్ళ ప్రొఫెషనల్ జీవితంలో, వీళ్ళ చుట్టుపక్కల ఇంట్లో కూడా వీళ్ళ శరీరం మొత్తం మానసికంగా శారీరకంగా చాలా చక్కగా ఉన్నారు, నేను కూడా చేస్తా భక్తి అని వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చేయాలనిపిస్తుంది వేరే వాళ్ళకి. సో ఇది నార్మల్ గా అంటే వేరే వాళ్ళకి మనకి ఏదైనా యాక్షన్ చెప్పే ముందు మనం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. ఇప్పుడు కొందరు అంటారు కదా భగవద్గీత నేర్చుకో అని చెప్తారు, కానీ వాళ్ళు మీకు తెలుసా అంటే భగవద్గీత చూసాను మా ఇంట్లో ఉంది అంటారు. ఎవరైనా మేము అప్పుడప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, భగవద్గీత వితరణ చేసినప్పుడు మీ దగ్గర ఉందా అంటే ఉంది ఇంట్లో ఉంది. ఇంట్లో ఎక్కడ అంటారు, ఇంట్లో దేవుని దగ్గర ఉంది, అట్లే కవర్ కూడా తీయకుండా ఉంది అంటారు కొందరు అయితే. సో కవర్ కూడా తీయకుండా ఉండడం కాదు కదా, మనం భగవంతుని భగవద్గీత అంటే మనం ఓపెన్ చేసి చదవడం, అవి వినడం. సో అది వాళ్ళు కోల్పోతారు. సో మనం ఇట్లా క్లాస్ వినడం, భక్తులు సంఘటన చేయడం వల్ల మనకి ఇంకా జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా మరి ఇది మన ప్రొఫెషనల్ లో అంటే మనం డే టు డే వర్క్ లైఫ్ లో కూడా ఎప్పుడైతే పనిలో కూడా ఇదే అలా చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనం పనులు చేసినప్పుడు ఒక మేనేజర్ ఉండొచ్చు, లేదంటే ఒక లీడర్ ఉండొచ్చు, ఏదంటే పనిచేసే వాళ్ళు ఉండొచ్చు. సో మనం ఎథిక్స్ ఎప్పుడైతే ఫాలో అవ్వడం, చాలా నిజాయితీగా ఉండడం, డెడికేటెడ్ గా ఉంది మన పని మనం చక్కగా చేస్తున్నాం అనుకున్నా వేరే వాళ్ళకి కూడా ఇన్స్పైర్ అయిపోతుంది. వాళ్ళకి ఈ పని చేయి, నువ్వు ఆ పని చేయి అని ఎక్కువ చెప్తూ మనం చేస్తూ వాళ్ళకి చేయడం వల్ల వాళ్ళు పాలసీలు మనం ఈ పాలసీ పెట్టి ఆ పాలసీ పెట్టే కాదు, మనం చక్కగా చేస్తున్నాం అనుకోండి, ఆ పాలసీస్ అన్ని వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది, ఓకే ఇక్కడ ఇది చేయొద్దు అక్కడ అది చేయొద్దు అని. సో అది మళ్ళీ డిటాచ్మెంట్, ఏదైనా నుంచి డిటాచ్మెంట్ అవ్వడం, మళ్ళీ అసూయ లేకుండా ఉండడం, వేరే వాళ్ళ మీద ద్వేషం లేకుండా ఉండడం, ఇవన్నీ మనం వదిలిపెట్టి మనం నిజాయితీగా ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా వేరే కొలీగ్స్ కూడా వాళ్ళు కూడా అందరూ మనం డైరెక్షన్ లో మంచిగా వస్తారు. ఇంకా మన ఫ్యామిలీ లైఫ్ లో అంటే నార్మల్ గా మనం చూస్తూనే ఉంటాం, పిల్లలు మనం ఏం చేస్తాం ఒక్కోసారి దాన్ని అనుకరిస్తారు కదా. ఒక్కోసారి ఏదైనా వడ్డిస్తున్నప్పుడు మనం ఇట్లా గరిటె తిప్పుతున్నప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు గట్టి తిప్పుతారు కదా, చిన్నపిల్లలు కూడా చూసుకుంటే ఒకసారి ఏదో గట్టె పట్టుకొని తిప్పినట్టు ట్రై చేస్తారు, నాన్న కూడా నడిచినట్టు. సో అట్లా చిన్నపిల్లలు ట్రై చేస్తారు కదా. ఇప్పుడు మీరు ఉన్నారు కదా పెద్దవాళ్ళు అందరూ, ఎప్పుడైతే మనం అందరం ఇప్పుడు చాంటింగ్ చేయడం, క్లాసెస్ అటెండ్ అవ్వడం రెగ్యులర్ గా, మనం స్క్రిప్చర్స్ చదువుతున్నాం కదా వినడం, అట్లా ఒక క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకోవడం, ఇది దేన్ని కంటిన్యూ చేస్తారు అనుకోండి, పిల్లలకు కూడా ఆటోమేటిక్ గా
వాళ్ళు రోల్ మోడల్ లెక్క అవుతారు. వాళ్ళు కూడా ఈ జ్ఞానాన్ని వినగలుగుతారు. మీరు ఎంతమంది చూసారంటే మేము గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. చిన్న మనకి డివోటీ పిల్లలు చాలా చక్కగా డ్రామా చేస్తారు, చూసారా? ఆ చూసాం ప్రభుజీ, చాలా బాగా, చాలా ఆ, చక్కగా చేశారు. చిన్నపిల్లలు వాళ్ళందరూ భక్తుల వల్ల పిల్లలే వాళ్ళందరూ. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి వారి భక్తి చిన్నప్పటి నుంచి వాళ్ళ చెవులలో మన హరినామ సంకీర్తనం మోగడం, ఆ, ఆ, చిన్నప్పుడు డైలీ టెంపుల్స్ రావడం, ఆ, ఏదైనా సేవలు ఉంటే వాళ్ళు చాలా చిన్నగా ఉమ్, చాలా మంచి చేసుకుంటారు. అలవాట్లు అవన్నీ. అవన్నీ సో అట్లా వీళ్ళు పెద్దవాళ్ళు చేస్తున్నారు. సో ఆటోమేటిక్ గా వాళ్ళు పెద్దవాళ్ళు వస్తున్నారు, వీళ్ళు టెంపుల్ కు వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా సేవలు చేస్తారు. వాళ్ళు కూడా నాటకాలు చిన్న చిన్న మంచిగా ఎంత ముద్దుగా నాటకాలు చేస్తారు. సో అట్లా మనం ఎప్పుడైతే పెద్దవాళ్ళం మనం కూడా ఆధ్యాత్మికంగా వెళ్తామో చిన్నపిల్లలు కూడా వస్తారు. అదే ఇప్పుడు తర్వాత మనం ఇంకా భక్తి కన్నా లేట్ ఉండదు. మన ప్రహ్లాద మహారాజ్ ఏం చెప్తారు? ఆ 5 ఏళ్ల సంవత్సరం నుంచి అంటారు కదా, కౌమారం నుంచే మనం తీసుకోవాలి. సో అట్లా మనం ఇంకా ఏ టైం కోసం వస్తామో ఆ టైం నుంచి ఇంకా మనం పర్ఫెక్ట్ చేయడానికి ప్రయత్నించాలి అంతే. తర్వాత మళ్ళీ ఓకే ఇప్పుడు కొద్దిసేపు చేస్తాను, దీన్ని మళ్ళీ వదిలిపెడతాను, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత చేద్దామంటే మళ్ళీ అది లాగ్ అయిపోతూనే ఉంటుంది. సో అట్లా కాకుండా మనం స్లోగా ఇప్పుడు కంటిన్యూ ఇప్పుడు చేయడం దాని గురించి మనం ప్రయత్నిస్తూనే ఉండాలి మనకు తోచిన. సో అప్పుడు కూడా పిల్లల్ని చూసుకున్నాం కదా ఎంత చక్కగా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. ఇంకా మనం కీర్తన వినడం, ప్రసాదం తీసుకోవడం, ఇవన్నీ మనం చేస్తాం అనుకోని పిల్లలు కూడా చాలా చక్కగా చేస్తారు. సో నార్మల్ గా మేము మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. నార్మల్గా ఇప్పుడు ఆ, ఎవరు ఎవరు మిమ్మల్ని నార్మల్ గా రోల్ మోడల్ తీసుకుంటారు? ఆ? ఎవరో ఒకరు మిమ్మల్ని నార్మల్ గా రోల్ మోడల్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా మిమ్మల్ని జనరల్ గా పిల్లలు, పిల్లలు జనరల్ తీసుకుంటారు? గా మన పిల్లలు ఓకే, ఆ, శ్రీనివాస్ ప్రభు చెప్తున్నారు మన పిల్లలని. అనురాధ మాతాజీ, సుమన్ ప్రభుజీ. లేకపోతే మన ఆఫీస్ లో వాళ్ళు కూడా, మన ప్రవర్తన బట్టి మన ఆఫీస్ లో వాళ్ళు కూడా ఉమ్, మన రోల్ మోడల్ గా తీసుకుంటారు. మనం లేట్ గా వెళ్తూ వాళ్ళని తొందరగా రమ్మంటే ఆ, అది కరెక్ట్ గా ఉండదు. మనం ఉమ్, కరెక్ట్ గా వెళ్తుంటే మన రోల్ మోడల్ చేసుకుని వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. అవును. Yes, మీరేమో చెప్తారు? మిమ్మల్ని ఎవరు రోల్ మోడల్ తీసుకుంటారు అంటే మీరు ఎవరు రోల్ మోడల్ తీసుకుంటారు? హరే కృష్ణ, హరే కృష్ణ. ఓకే. ఆ, ఆ, పిల్లలు మరి మన పని చేస్తాం కదా, మన జూనియర్స్ అంతాను రోల్ మోడల్ గా తీసుకుంటారు యూజువల్ గా. జోనల్ మనం తీసుకుంటారు. బాగా పని చేస్తే అప్పుడు మనతో రోల్ మోడల్ గా కన్సిడర్ చేస్తాం. ఎస్, అదే మనం వాళ్ళు తీసుకుంటారు. మనం మరి మనం ఏం చేయాలి? మన యాక్షన్స్ అనేది వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నాయా లేదా అని మనం కూడా చూసుకోవాలి. అది అట్లే మనం ఆ, మనం ఏం చేయాలంటే రోజుకి ఒక్కొక్క చిన్న చిన్న హ్యాబిట్ ని, మంచి హ్యాబిట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి ఏదైతే హ్యాబిట్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. సో అది దాని వల్ల మన అదర్స్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఎగ్జాంపుల్, సో ఇప్పుడు మీరు చక్కగా వస్తున్నారు కదా, సో దాన్నే కంటిన్యూ చేస్తూ మన హ్యాబిట్ ఉంది, ఇప్పుడు ఇది హ్యాబిట్ లెక్క చేసుకున్నాం కదా మనం, గీత క్లాసెస్ వింటాం. సో దాన్నే హ్యాబిట్ లెక్క చేసుకోవడం కంటిన్యూ చేసుకున్నాం అనుకో వేరే వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతారు మీరు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం ద్వారా. సో ఇది మనం నేర్చుకున్నాం. ఇది సమ్మరీ లాగా మనం చెప్పుకున్నట్లయితే ఇప్పుడు ఏమేమి చెప్పుకున్నామంటే లీడర్ అనే వాళ్ళు మనకి శ్రేష్ఠులు, గొప్ప వ్యక్తులు అనే వాళ్ళు వాళ్ళు కూడా చాలా రెస్పాన్సిబిలిటీ క్యారీ చేస్తారు. గ్రేట్ పెద్ద రెస్పాన్సిబిలిటీ వాళ్ళు వాళ్ళ భుజాలు వేసుకుంటారు. ఎప్పుడైతే నార్మల్గా జనాలు ఏంటంటే ఆ, వాళ్ళని శ్రేష్ఠులను ఫాలో అవడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు ఎట్లా అంటే ఎవరైనా నార్మల్గా చెప్పేది ఒకటి చేసేది ఉంటే ఆ ఆ బ- ఆ- ఆ బంధం లేదంటే వాళ్ళు ఫాలో అవడం అనేది ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోతుంది. సో నార్మల్గా శ్రేష్ఠులు వాళ్ళు లీడర్స్ వాళ్ళు ఏం చేయాలంటే శాస్త్రాల ప్రకారం చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఆ, మెలుక్కోవడం వాళ్ళు చేస్తూ ఉండాలి. సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు శాస్త్రాలకు విరుద్ధంగా చేశారనుకోండి, అది ఆటోమేటిక్ గా వేరే వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే వీళ్ళు ఇది చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నారా. సో అలా తర్వాత మనకి మూడు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం మనం. సో ఒక సాధు ఒక చిన్న పిల్లవాడు, మళ్ళీ రాముడును, మళ్ళీ ఇంకా రాముడు ఎలా ఇన్స్పైర్ చేశాడు అందరినీ. ఆ, ఇంకా తర్వాత మళ్ళీ శీల ప్రభుపాదులో కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో మళ్ళీ ఇది మనం ఈ ఈ శ్లోకం మనకి మన జీవనంలో ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, మన ప్రొఫెషనల్ గా అయినా కూడా, మన ఇంట్లో అయినా కూడా, ఎలా మన ఫ్యామిలీలో అందరినీ ఈ శ్లోకాల ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చో మనం ఆ, తెలుసుకున్నాం.
ఎలా మనం చెప్పేది మనం కూడా ఫాలో అవుతూ స్లోగా అందరినీ ఇంపాక్ట్ చేయడం ఎలా. ఎస్. హరే కృష్ణ. పాంచకల్పతరు విష్ణు కృపాసింధుదైవచ ప్రతిదానం పావనకి వైష్ణవుడు నమో నమః. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చండి. ప్రశ్నలు ఉన్నాయని హరే కృష్ణ. ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా ప్రభుజీ? లేదంటే లేవు ప్రభుజీ. లేదంటే నార్మల్గా ఈ రోజు చెప్పిన క్లాస్ లో మీకు ఏ పాయింట్ నచ్చింది, లేదంటే ఏ ఎగ్జాంపుల్ నచ్చింది, ఏ స్టోరీ నచ్చింది చెప్పండి. శ్రీరాముడు శ్రీరాముడు అనేది వెళ్ళమనతోనే మాట్లాడకుండా మళ్ళీ తండ్రి మాటను జీవదాటకుండా వెళ్ళారు, మళ్ళీ అందరికి ఆదర్శంగా నిలిచారు. ఎస్ ప్రభుజీ. శ్రీనివాస్ బాబు శ్రీరాముడు అని ఇన్స్పైర్ ఈ స్టోరీలో, ఈ శ్లోకాలు. ఇంకా ఎస్ ప్రభుజీ. అనురాధ సుమన్ ప్రభుజీ. మాకి రాములదే మీకు రాముడు ఆదర్శ రాముడు. ఎస్. అనురాధ మాతాజీ ఉన్నారా? ఓకే. ఎస్. కాకపోతే హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్. ఎస్ మాతాజీ. సో నేను అడుగుతున్నాను, విన్న వాటిల్లో మీకు నచ్చిన ఒక ఏదైనా ఒక వాక్యం, లేదంటే ఒక స్టోరీ, లేదంటే ఏం నచ్చింది మీకు ఈ రోజు వచ్చిన, సో అది చెప్తారా మాతాజీ? అదే ఇది ఐడియల్ ఫాలో అవడం కదా, అది నేను అబ్జర్వ్ చేస్తాను. ఇంట్లో పెద్దవాళ్ళు ఎట్లా మాట్లాడితే అట్లా చిన్న పిల్లలు ఫాలో అయిపోతుంటారు. ఈవెన్ మేము నేర్పించకపోయినా చెడ్డ మాటలు, రెస్పెక్ట్ ఇవ్వకన్నా మాట్లాడకపోయినా కూడా వాళ్ళు చిన్నప్పుడు క్యాచ్ చేసేస్తారు. నెగిటివ్ నే త్వరగా క్యాచ్ చేసేది పాజిటివ్ కింద. సో అది పెద్దవాళ్ళు మాటలు కొద్దిగా బాగా మాట్లాడితే చిన్నవాళ్ళు కూడా అట్లనే ఫాలో అవుతారు. సో అది నేను రియల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. అవును మాతాజీ. అందరి ఇంట్లో నార్మల్ గా ఏదైనా సడన్ గా వేరే వాళ్ళు మాట్లాడుతున్న కోప్పడ్డా కూడా చిన్నపిల్లలు కూడా అట్లనే కళ్ళ కూడా వాళ్ళు కూడా ఎగిరేసి చూడడం, లేదంటే అట్లా బాడీ లాంగ్వేజ్ కూడా అందరూ ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. అవును. సో ఎస్. సో అందుకని చెడ్డ అయినా మంచిగా చిన్నపిల్లలు చాలా త్వరగా వాళ్ళు గ్రాస్ప్ చేస్తారు. సో అందుకని మన చిన్నప్పటి నుంచే మనం కూడా చాలా చక్కగా ఇప్పుడు మీరు వింటున్నారు కదా, సో వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా నార్మల్ గా ఇప్పుడు ఒక్కోసారి మీరు చూడండి భగవద్గీత క్లాస్ లో పారాయణం జరుగుతున్నప్పుడు టీచర్స్ చిన్నపిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా కూర్చొని వినమని చెప్తారు. ఎందుకంటే నార్మల్ గా మనం వాళ్ళు కూర్చొని విన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కూడా ఆ జ్ఞానం అనేది వెళ్తా ఉంటుంది లోపలికి, ఆ ఇంప్రింట్స్ అనేది ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు కావాలని ఎప్పుడైతే వెళ్ళి ఇంకా కావాలని ఎప్పుడైతే కొంచెం ఆతృత వస్తుందో తర్వాత ఆటోమేటిక్ గా ఓకే నేను ఇది విన్నాను. నార్మల్ గా మీరు చూడండి కొందరు శ్లోకం ఒక్కసారి చదివినా, 2 సార్లు చదివినా, లేకపోతే కొంచెం ఇది స్టోరీ చదివినా కూడా, లేదంటే మంచిది విన్నా కూడా మళ్ళీ ఆటోమేటిక్ వాళ్ళకి గుర్తుండిపోతుంది. ఎందుకంటే కొన్ని వాళ్ళు ఇంప్లాంట్ పాత జ్ఞాపకాలు ఉండిపోతాయి అలా. సో వాళ్ళు ఇంటూ ఉన్నా కూడా అందుకనే పిల్లల్ని చాలా చక్కగా లైక్ శ్రీమద్ భాగవతం అయినా, భగవద్గీత అయినా, శ్లోకాలైనా, మనం ఈ స్టోరీస్ అయినా కూడా పిల్లలకు కూడా అప్పుడు మన క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సో వాటిని వాళ్ళు అటెండ్ చేయడం ఎస్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మాతాజీ. ఎస్. కాకపోతే ఈ రోజులలో చూసుకుంటే ఇప్పుడు మనం పిల్లలు నార్మల్ గా రోల్ మోడల్స్ ఏంటి ఒక లీడర్ ని వాళ్ళని తీసుకోకుండా సినిమా హీరోలు అని చెప్పేసి, స్పోర్ట్స్ స్టార్స్ అని చెప్పేసి, రిచ్ పర్సన్స్ అని చెప్పేసి వీళ్ళని తీసుకోవడం, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అని చెప్పి, హెయిర్ స్టైల్ అని చెప్పి అది కాపీ చేస్తూ ఎట్లా అంటే మొత్తం ఎట్లా ఎంటర్టైన్మెంట్ లకు పడిపోయి మొత్తం వైలెన్స్ అట్లా అయిపోయారు మొత్తం. ఈరోజు వాళ్ళకి తెలియట్లేదు ఎవరిని కరెక్ట్ రోల్ మోడల్ తీసుకోవాలని చెప్పి. వేరే వాళ్ళందరూ వాళ్ళ జీవనానికి కోసం అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు, కానీ వీళ్ళు దాన్నే స్టైల్ అనుకొని అది అని ఇది అనుకుని సో వాళ్ళ రాంగ్ స్టైల్లో వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల ఇప్పుడు చూస్తే చూడండి ఫ్యాషన్ అనేది చాలా ఒక పెద్ద సిన్ లెక్క అయిపోయింది. ఒక ఇట్లా ఒక పాపం లెక్కనే చేస్తున్నారు కదా వాళ్ళందరూ. కొట్లాడుకోవడాలు, వీళ్ళ తరపున వాళ్ళ తరపున కొట్లాడుకోవాలి, అది ఇది చేస్తున్నారు. ఎవరిని ఏది ఫాలో అవ్వాలి, మన శాస్త్రాల ప్రకారం ఎవరిని ఫాలో అవ్వాలి అదంతా వదిలిపెడతారు వాళ్ళందరూ.
అంతా తప్పదారి పడతారు ఇట్లా సమాజం. కాకపోతే ఇప్పుడు మనకి ఇందులో చెప్తున్నారు కదా, ఎప్పుడైతే శ్రేష్ఠులు అంటే మన శాస్త్రాల ప్రకారం ఇక్కడ తెలుసుకోవాల్సింది, వాళ్ళకి ఇష్టం వచ్చిన శాస్త్రాల ప్రకారం వాళ్ళు చేసి విన్నారు, వాళ్ళు ఆచరిస్తారు, వేరే వాళ్ళకు కూడా చాలా అంటే చాలా రోడ్ మార్గంగా ఉంటారు. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ అనురాధ మాతాజీ, శ్రీనివాస్ ప్రభుజీ, సుమన్ ప్రభుజీ, హరే కృష్ణ ఎవ్రీవన్. అండ్ హరే కృష్ణ, హరే కృష్ణ. రేపు కలుద్దాం మళ్ళీ ప్రభుజీ. థ్యాంక్ యూ, హరే కృష్ణ.